యెషయా 60వ అధ్యాయము మొదటి వచనము. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్మో తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించాను. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, తేజరిల్లుము. తేజరిల్లుము అంటే ప్రకాశించుము అని అర్థం. షైన్, అరైజ్ అండ్ షైన్. లేమో తేజరిల్లుము. నువ్వు తేజరిల్లాలని అంటే ప్రకాశించాలని దేవుని యొక్క ఉద్దేశము. మనం ప్రకాశించాలి. అంటే చక్కటి ఫెయిర్ అండ్ లవ్లీ ట్యూబ్ కొనుక్కొని బాగా రాసుకొని అందంగా కనపడాలి అని అర్థం కాదు. రాసుకుంటే తప్పు కాదు, పౌడర్ రాసుకుంటే తప్పు కాదు, ఫ్రెష్గా ఉంటుంది. మీ పక్క వాళ్ళకి మీరు చెమట కంపు కొట్టద్దు. ప్రకాశించము అంటే ఇది బాహ్య ప్రకాశము కాదు, లేక తెల్లని వస్త్రాలు వేసుకోవాలని అర్థం కాదు. మీరు వేసుకుంటే తప్పు కాదు. డాక్టర్లు వైట్ డ్రెస్ వేసుకుంటారు, గుడ్. ప్రకాశించము. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, ప్రకాశించము. వాక్య విషయాల్లో కాదు, హృదయములో, మనస్సులో, ఆత్మలో ప్రకాశించము. మరి దేవుని వాక్యం మనం చూస్తే దేవుని సేవకుడైన మోషే సీనాయి కొండ మీదకి దేవుడు పిలిచాడు. 40 పగళ్ళు 40 రాత్రులు వారు అక్కడ ఉన్నారు. దేవుడు ఆయనకు 10 ఆజ్ఞలు 2 పలకల మీద ఆయన చేతి వ్రేలుతో రాశారు. ఆయన చేతి వ్రేలు అంటే ఆయనకు చెయ్యుందని అర్థం కాదు, ఆయనకు వేళ్ళున్నాయని అర్థం కాదు, ఆయనకు అన్నీ ఉన్నాయి. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి. కాబట్టి దేవుడు మనకులాగా తల, చేతులు, కాళ్ళు ఇవి దేవునికి లేవు. ఆయన ఆత్మ అయి ఉన్నాడు. ఆయన పోలిక మనమంటే లోపల ఆత్మ. కాబట్టి మన ఆత్మ దేవుని ఆత్మ సమానం. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, మోషే కొండ దిగొచ్చేసరికి ఆయన ముఖం దగ మెరుస్తుంది. ప్రజలందరూ అన్నారు, అయ్యా మీ ముఖం చూడలేకపోతున్నాం, మీ ముఖం మీద ఏదైనా రుమాలు వేసుకోండి అన్నారు. మోషే ఆ రీతిగా రుమాలు వేసుకున్నాడు. మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆ రీతిగా మన ముఖం ప్రకాశించుంది. అలాగే మీరు ప్రార్థనలో ఉన్నప్పుడు, ప్రార్థన గదిలో ఉన్నప్పుడు, ప్రభువుతో సహవాసంలో ఉన్నప్పుడు మీ ముఖం ప్రకాశించుద్ది, మీ మనస్సు ప్రకాశించుద్ది, మీ హృదయం ప్రకాశించుద్ది ఒక నూతనమైన మెట్టులోనికి. కాబట్టి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, లేమ్మో ప్రకాశించము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. దేవుడు తన వెలుగును మనకు పంపుతున్నాడు. ఆ వెలుగును మనం తీసుకుని మనం ప్రకాశించాలని ప్రభు కోరుతున్నాడు. ఇంకొక వ్యక్తిని బైబిల్లో చూద్దాం. అపోస్తుల కార్యాల్లో స్టెఫను అనే ఒక అబ్బాయి, ఒక ఆయన సేవకుడు ఉన్నాడు. ఆయన ముఖం ప్రకాశించిందంట. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము చివరి వచనము 15వ వచనం. సభలో కూర్చున్న వారందరూ, అపోస్తుల కార్యములు 6:15, సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరు చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె ప్రకాశించెను. స్టెఫను దేవుని సేవకుడు అక్కడ నిలబడి వాక్యం చెప్తున్నాడు. వారు ప్రశ్నలు అడిగారు, జవాబులు చెప్తున్నాడు. అతని ముఖము దేవదూత ముఖం వలె ప్రకాశించిందంట. ప్రభువునందు ప్రియులుగా మనము దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా, దేవుని సేవకులుగా ఆయన మనం కలిగి ఉన్నప్పుడు తప్పకుండా మన ముఖంలో కొంత తేడా మనుషులు చూస్తారు. మరి ఇక యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే చెప్పకర్లా, రూపాంతర పర్వతం మీదకి యేసు ప్రభు వారు 3 శిష్యులను తీసుకెళ్లారు. అక్కడ వారి ఎదుట ఆయన రూపాంతరం పొందెను అని వ్రాయబడింది. ప్రార్థనలో ఉన్నారు యేసు ప్రభు, ఆయనతో పాటు పేతురు, యాకోబు, యోహాను ప్రార్థనలో ఉన్నారు. వారందరూ ప్రార్థనలో ఉన్నప్పుడు గొప్ప అనుభవము, వారి మీదకి మేఘము వచ్చింది. వారు అక్కడ గొప్ప స్వరం విన్నారు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను,
అని గొప్ప శబ్దము ఆకాశం నుంచి వచ్చింది. తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో యేసు ప్రభు ముఖమును గురించి రాయబడింది, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివైను. ఈ లోకములో ఎవరు కూడా అంత తెల్లగా చేయలేరు అని వ్రాయబడింది. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, వారు ప్రకాశించారు. మనము ఈ లోకంలో ప్రకాశిస్తాము. ప్రకాశించండి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. షైన్, మీకు నేను వెలుగు పంపుతున్నాను, నా వెలుగు పొందండి, మీరు ప్రకాశించండి అని ప్రభు మాట్లాడుతున్నారు. మన హృదయాల్లో, మన మనసులో ఆ తీర్మానం ఉండాలి. ప్రభువా, నేను నీకోసం ప్రకాశిస్తాను, నేను నీకోసం ప్రకాశిస్తాను అంటే ఇంకొక మాట, నేను నీకోసం జీవిస్తాను, నీ బిడ్డగా జీవిస్తాను, నీ కుమార్తెగా జీవిస్తాను. అన్యుల వలె కాదు, అన్యుల వలె అబద్ధం ఆడను, అన్యుల వలె తప్పు చేయను, అన్యుల వలె లోక సంబంధంగా నడుచుకోను, నీ బిడ్డగా నడుచుకుంటాను అని ఈ ఉదయాన్నే మీరు బలమైన తీర్మానం చేసుకోవాలి. దేవుడు మనకు ఒకే ఒక జీవితం ఇచ్చాడు. ఈ జీవితంలో మనము ఆయన కోసం జీవించాలి, ప్రభు కోసం జీవించాలి. మన దేశంలో 130 కోట్ల మంది నశించిపోతున్నారు. వారిలాగా మీరుండద్దు, వారిలాగా మీరుండద్దు. మీరు ప్రత్యేకముగా ఉండాలి. దేవుని బిడ్డలుగా, ప్రభు బిడ్డలుగా మీరు ప్రత్యేకంగా ఈ లోకంలో ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ప్రకాశించండి, రైజ్ అండ్ షైన్, మీరు ప్రకాశించాలి. యేసు ప్రభు మాట్లాడుతున్నారు, నేను ఈ లోకానికి వెలుగు అన్నారు. ఈ లోకానికి వెలుగు. దాంతోపాటు మన విషయం అన్నారు, మీ విషయం అన్నారు, మీరు ఈ లోకానికి వెలుగు అన్నారు. అలాగా ఆయన లోకానికి వెలుగేంటి, మనం లోకానికి వెలుగేంటి అంటే, ఆయన ఈ లోకానికి వెలుగుగా ఉండి ఆయన వెళ్ళిపోయారు. పరలోకమున తండ్రి కుడిపక్షం నాశనుడు అయ్యారు. ఇప్పుడు మనం ఈ లోకంలో ఉన్నాం, మనము ఈ లోకానికి వెలుగు. మీరు చెప్పండి ప్రక్కవారితో, నీవు ఈ లోకానికి వెలుగు. మీతో చెప్పుకోండి, నేను ఈ లోకానికి వెలుగు. వినండి, లెమ్మో ప్రకాశించము అన్నారు. ప్రకాశించాలంటే నువ్వు లేవాలి. లెమ్మో ప్రకాశించము, లెమ్మో తేజరిల్లము. కాబట్టి లేవాలి అని అంటే లేలే, ప్రకాశించాలి అని అంటే లేవాలి. నీవు ఉన్న చోట నుంచి లేవాలి. నెంబర్ 1 దేవుని వాక్యంలో చూసుకుందాం. లూకాసు సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని గూర్చి మనం చదువుకున్నాం. 15వ అధ్యాయంలో ఈ సంఘటన రాయబడింది. మీకందరికీ ఇది తెలుసు. 15వ అధ్యాయం 18వ వచనంలో ఆయన తీర్మానం చేసుకున్నాడు, నేను లేచి ఆ తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకము విరోధంగా నీ యొద్దకు పాపం చేస్తూనే ఇక మీద నీ కుమారుని అనిపించుకుంటూ పోయకుండా కాను, నన్ను కూలివాడలో ఒక పెట్టుకోమని చెప్పుదునని అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. తప్పిపోయిన కుమారుడు. ఈ స్టోరీ మీకు తెలుసు. తెలియని వారి కోసం 2 మాటలు చెప్తా. తండ్రికి 2 కుమారులు. 2 కుమారుడు తండ్రి మీద తిరుగుబడి, నా ఆస్తి నాకు ఇచ్చేసాయి, నేను వెళ్ళిపోతాను అంటే తండ్రి ఇచ్చేసాడు. పాపం ఈ డబ్బులన్నీ పట్టుకెళ్ళిపోయి చెడ్డ జీవితం జీవించేసి ఖర్చు అయిపోయింది. డబ్బులు లేవు. డబ్బులు ఉన్నంత వరకు స్నేహితులు ఉన్నారు, ఇప్పుడు లేరు. మరి ఏదైనా పని చేద్దామని అడిగితే ఒక ఆయన పందులు గాయడానికి పెట్టుకున్నాడు. పందులు, యేసుప్రభు పందులు గాయడానికని ఎందుకు చెప్పాడు తెలుసు ఉపమానంలో? గొర్రెలను గాయడానికని ఎందుకు పెట్టుకోవాలా? ఎందుకు చెప్పాడండి యేసుప్రభు? పాత నిబంధన గ్రంథంలో పవిత్రమైన జంతువులు, అపవిత్రమైన జంతువులు అని ఉన్నాయి. పవిత్రమైన జంతువులు, అపవిత్రమైన జంతువులు. పవిత్రమైన పక్షులు, అపవిత్రమైన పక్షులు. కాబట్టి కొన్నింటిని తినొచ్చు, కొన్ని తినకూడదు అని ఉంది. ఈ పంది అపవిత్రమైన జంతువుల్లో పడింది. దీన్ని మనం తినకూడదు. అపవిత్రమైన యూదులకు. అందుకని యేసు ప్రభు ఉపమానంలో ఈ తప్పిపోయిన కుమారుడు ఉద్యోగం కోసం వెళ్తే ఆ పందులు కాచే ఉద్యోగం ఇచ్చాడు అతను. ఈ తప్పిపోయిన కుమారుడు ఆకలి ఆకలి ఆకలి, ఆ పందులు తినే పొట్టు అన్న తిందాం అనుకున్నాడు. పందులు తినే పొట్టు ఎంతకాలం తింటాడు?
అప్పుడు తండ్రి జ్ఞాపకం వచ్చాడు, బయలుదేరి వెనక్కి వచ్చేస్తున్నాడు. అది ఇది నేను లేచి నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతాను, నేను లేచి తండ్రి ఇంటికి వెళ్ళిపోతాను. అలాగా నువ్వు లేవాలి. లేచాడు, ఆ పందుల్ని విడిచిపెట్టి వచ్చేసాడు. వినండి, ఆయన వచ్చేస్తుంటే ఈ పందులతో కొంచెం పరిచయం అయింది కదా, ఇంతకాలం ఫ్రెండ్షిప్ అయింది. మరి ఆయన వెళ్ళిపోతున్నాడు. మరి ఆ పందులు వెంటబడవా అంటే, మన పందులు నల్లగా ఉంటాయి కానండి, విదేశాల్లో పందులు పెంచుతారు. వాటి భోజనము బంగాళాదుంపలు వేసి పెంచుతారు, మంచి భోజనం వేసి పెంచుతారు. ఒకవేళ పెద్ద పందులు వెంటబడకపోయినా పిల్ల పందులు వెంటబడి ఉంటాయి కదా, ఈ అని వెళ్ళిపోతున్నామని. అప్పుడు ఈయన దయదలిచి 2 పంది పిల్లల్ని చంకలో పెట్టుకుని వచ్చాడని అనుకుంటున్నారా మీరు? అనుకోలేదు. వాటిని ఆశ్రయించుకున్నాడు, చెవుల్లో వేళ్ళు పెట్టేసుకుని వాటి స్వరాన్ని వినకుండా పట్టుదలతో దీక్షతో నేను లేచి నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతాను. ఉదయకాలం నువ్వు లేవాలి. ఒకవేళ అది చిన్న తప్పుని అనుకోవద్దు, చిన్నదైనా సరే, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయో పులిచేయను, కొంచెమే కదా, చిన్నదే కదా, అబద్ధమే కదా అనుకోవద్దు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నీవు లేవాలి, అప్పుడు నువ్వు ప్రకాశిస్తావు. నీవు లేవాలి, అప్పుడు నువ్వు ప్రకాశిస్తావు. దేవుని వాక్యంలో మనం లేవాలి అని చెప్పిన కొన్ని విషయాలు మనం చూసుకుందాం వాక్యంలో. ఇప్పుడే నేను చెప్తూ ఉన్నాను, మనం లేవాలి అని. దేవుని వాక్యంలో ఆదికాండంలో ఈ మాట చదువుదాం, దయచేసి తీయండి. 19వ అధ్యాయము లోతు అని ఆయన గురించి రాయబడింది. 19వ అధ్యాయము 1వ వచనంలో సొదొమ గొమొర్రాల గవిని దగ్గర అతను కూర్చున్నాడు. 19:1 ఆ సాయంకాలం అంతా 2 దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని అది కూర్చుండెను. అబ్రహాము దేవుని చిత్త ప్రకారము వేరే ప్రాంతం కోరుకున్నాడు, లోతేమో సొదొమ గొమొర్రాలు కోరుకున్నాడు. అవి శాపగ్రస్తమైన పట్టణాలు. గుమ్మం దగ్గర కూర్చున్నాడంట. ఆయా గ్రామాల్లో, ఆ దేశాల్లో గ్రామ నాయకులందరూ ఆ ఊరి గవిని దగ్గర కూర్చునేవారు. చెట్టు కింద చపటా మీద అందరు కూర్చుని రాజకీయాలు మాట్లాడుకునేవారు అన్నమాట. అక్కడ కూర్చున్నాడు ఈ నెల్లు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ లోక సంబంధంగా ప్రవర్తించొద్దు, లోక సంబంధమైన పదవుల కోసం ప్రయాసపడద్దు, పేరు తెచ్చుకోవడానికి ప్రయాసపడద్దు. అదేనండి పాస్టర్ గారు, ఇక్కడ మరి పేరు ఎలాగొస్తుంది? చాలామంది ఉన్నాం కదా, పేరు ఎలాగొస్తుంది? మన పేరు పరలోకములో జీవ గ్రంథంలో రాయబడింది, దేవునికి తెలుసు. మీరెవరో మీరు చాలామంది నాకు తెలుసు, అదే సమయంలో అందరూ తెలియకపోవచ్చు, కానీ దేవునికి మీరందరూ తెలుసు. స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు వారు మాట్లాడుతున్నారు శిష్యులతో, 5 రొట్టెలు 2 చేపలు విరిచి పంచిపెట్టినప్పుడు ప్రభు అన్నారు, వీరు చాలా ఆకలి కొని ఉన్నారు, వీరిలో కొంతమంది చాలా దూరం నుంచి వచ్చారు అన్నాడు. బైబిల్ భయపెట్టింది. అంటే మీరు ఎంత దూరం నుంచి వచ్చారో కూడా ప్రభుకు తెలుసు. లేమ్మో, ప్రకాశించమో. నువ్వు లేవాలి. ఎక్కడి నుంచి లేవాలి? పాపం నుంచి లేవాలి. రెండవది, లోక సంబంధమైన కార్యాల నుంచి నువ్వు లేవాలి. లోక సంబంధమైన కార్యాల నుంచి లేవాలి. దేవుని వాక్యంలో వినండి, మీకు జ్ఞాపకం చేస్తా, తీయొద్దు కానీ. యేసుప్రభు సిలువేయబడిన ఆ ముందు రాత్రి గెత్సెమనే తోటలో యేసుప్రభును బంధించి తీర్పు తీరుస్తున్నారు. అన్నా కైప అనే వారి మేడ మీదకు తీసుకెళ్లారు. పేతురు వెనకాల దూరం నుంచి వెంబడిస్తున్నాడు. అక్కడ రాను వారు చలిగాసుకుంటా తెలవారుసాము 4-5 అప్పటి వరకు యేసు ప్రభుని ఇక్కడి నుంచి ఇంకో చోటికి, అక్కడి నుంచి ఇంకో చోటికి వారు తీసుకెళ్తానే ఉన్నారు. రాను వారు మాట్లాడుకున్నారు, చలిగాసుకున్నారు. పేతురు వారి మధ్య కూర్చున్నాడు. అప్పుడు రాను వారిలో ఒకరు చూసి, నువ్వు ఆయనతో ఉన్నావు కదా, నువ్వు ఆయన శిష్యుడు కదా అనేసరికి పేతురు అబద్ధం అనేసాడు. ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఆయన ఎవరో నేను ఎరుగను అన్నాడు. అర్థమవుతుందా?
ఎక్కడ కూర్చుంటున్నావు అనేది ప్రశ్న. అన్యుల మధ్య, ఆ అన్యులైన ఆ రాను వారి మధ్య కూర్చున్నాడు, అబద్ధం ఆడిస్తాడు ఆ భయంతో. ప్రభునందు ప్రియులారా, మనం అర్థం చేసుకుందాం. ఫ్రెండ్స్ ఉండడం తప్పు కాదు, అయితే మంచి ఫ్రెండ్స్ని కలిగి ఉండండి. మారు మనసు పొందిన వారిని. హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్ ఆర్ నో ఫ్రెండ్స్. రోజు నేను మిషన్ల కోసం బడికి వెళ్ళే ముందు ప్రార్థన చేసి పంపుతాను. మీరు మీ బిడ్డల కోసం ప్రార్థన చేసి పంపించాలి. ఒకవేళ వాళ్ళల్లో కొన్ని పొరపాట్లు ఉన్నా వారిని ప్రేమతో మనం సరైన లైన్లో పెట్టుకోవాలి. వారు గొప్పవారు అవ్వాలని, భక్తులు అవ్వాలని, భక్తులు అవ్వాలని మనం కోరుకోవాలి. అలా చేస్తాడు ప్రభు. వారు బాగా చదువుకోవాలని మనం కోరుకోవాలి. ఇతరులతో పోల్చొద్దు మీ బిడ్డల్ని. చూడు, ఆ పిల్లడు చూడు, 100కి 90 వచ్చినాయి, నీకు 100కి 80 వచ్చినాయి అనొద్దు. బాగా వచ్చినాయి, ఈసారి బాగా వస్తాయి, కష్టపడి చదవాలి అని వాడిని ప్రేరేపించాలి తప్ప వాడిని ఇతరులతో పోల్చి తక్కువగా మాట్లాడొద్దు. మరి ముఖ్యంగా ఇతరుల ముందు మీ బిడ్డలను తక్కువ చేసి మాట్లాడొద్దు. అర్థమవుతుందా? ప్రభునందు ప్రియులారా, దేవుడు ఆకాశం మీద ఉన్నాడు, నీ భూమి మీద ఉన్నావు కాబట్టి నీ మాటలు కొద్దిగా ఉండాలి. విస్తారమైన మాటలలో దోషం ఉంటుంది, జాగ్రత్త. ఇంకొక బలమైన మాట ఉంది, నాలుక చాలా ప్రాముఖ్యము. జీవ మరణములు నాలుక వశము. లైఫ్ అండ్ డెత్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ ద టంగ్. నాలుక చాలా ప్రాముఖ్యమైనది. నాలుక వశం. మన మాటలు పరిశుద్ధమైన మాటలుగా, దీవించే మాటలుగా, శపించే మాటలుగా వండకూడదు. కొంతమంది పాచకాలు శపిస్తారంట, దక్షిణ భాగం అయిపోతే నీకు ఎలాగ అయిపోద్ది, అలాగ అయిపోద్ది. చాలా తప్పది. ప్రభునందు ప్రియులారా, మన నోట్ల నుండి ఆశీర్వాదమే రావాలి కానీ శాపం ఎప్పుడు రాకూడదు. దీవించాలి, మనం దీవించాలి. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నీవు దీవించువారు దీవించబడతారు. టీవీ ఉంటే తప్పు కాదు, అందులో మనం నేర్చుకునే విషయాలు చాలా ఉన్నాయి. కానీ అవి కావాలేంటి మనుషులకి? సినిమాలు కావాలి, సీరియల్స్ కావాలి. వద్దు 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 వద్దు. సైతాన్ని మీ ఇంట్లోనికి ఆహ్వానించొద్దు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రేరేపించబడదాము. లెమ్మో తేజరెల్లెమో, లెమ్మో ప్రకాశించము, అరైజ్ అండ్ షైన్. దేవుడు నిన్ను ఆజ్ఞాపిస్తున్నాడు, నీవు లేవాలి, నువ్వు ప్రకాశించాలి. ప్రకాశించాలంటే లేవాలి, ప్రకాశించాలంటే లేవాలి. పాపం నుండి లేవాలి, లోకాశల నుండి లేవాలి, లోక సహవాసం నుండి లేవాలి. ఇంకా నీవు లేవాలి దేవునికి ఇష్టం కాని కార్యాలు అన్నిటి నుంచి నీవు లేవాలి. దేవుని వాక్యంలో ఈ మాట చదువుకుందాం, తీయండి. సంఖ్యాకాండం 32వ అధ్యాయంలో ఈ మాటలో దేవుడు వారితో సెలవిస్తున్నాడు. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 6వ వచనము. మీ సహోదరులు యుద్ధమునకు పోతుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా? చాలా యుద్ధానికి వెళ్ళారు సహోదరులు. 12 గోత్రాల్లో 9.5 గోత్రాలు యుద్ధానికి వెళ్ళారు. మిగిలిన కొన్ని గోత్రాలు అక్కడే ఉండిపోయారు. సేవకుడు అంటున్నారు, మీరు లేండి, ఎంతకాలం మీరు ఇక్కడ కూర్చుంటారు? చాలు, మీ సహోదరులు యుద్ధానికి వెళ్ళారు, మీరు ఇక్కడ కూర్చోవచ్చా? కంఫర్ట్ జోన్. లేవాలి లేవాలి లేవాలి. వారందరేమో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు, మీరేమో బాగా తినేసి పడుకుంటున్నారు. లేవాలి, కంఫర్ట్ జోన్, సౌఖ్యవంతమైన స్థితి నుంచి లేవాలి. ఆన్లైన్ ప్రార్థన అంటున్నాగా, పోయిన శుక్రవారం జరిగింది. వాళ్ళేమో ఆన్లైన్ ప్రార్థన చేస్తున్నారు, కనీసం ఇంట్లోనైనా మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయకపోవడం ఇది చాలా తప్పు. లేవాలి, ప్రకాశించాలి. అపోస్తుల కార్యాల్లో ఏ మాట చదువుకుందాం చివరిగా, దయచేసి తీయండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము. పేతురు భక్తుడు మేడ మీద ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ఆయనకు దర్శనం ఇచ్చారు. ఆ దర్శనంలో ఇప్పటికే నేను చెప్పాను ఈ విషయం మీకు. ఆ దర్శనంలో రకరకములైన జంతువులు అన్నీ కనబడి ఉండడం మీరు చూస్తున్నారు.
10వ అధ్యాయము 11వ వచనము 12. అందులో భూమి యందు సకల 10, 12 సకల విధమైన చతుష్పాద జంతువులు, రాకు పురుగులు, ఆకాశ పక్షులు చంపుకొని తిను. వద్దు ప్రభువా, వద్దు ప్రభువా అన్నాడు. 3 సార్లు ఇది జరిగింది. 3 సార్లు ఇది జరిగింది. 34వ వచనానికి రండి. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. పేతురు యూదులకే వాళ్ళు సువార్త చెప్పేవారు. ఆ టైంకి యూదులకే సువార్త, అన్ని జనులకు సువార్త చెప్పేవారు కాదు. ఇంకా మాట్లాడితే ఆ దినాల్లో అన్ని జనులను కుక్కలుగా మాట్లాడేవారు యూదులు. మేమే దేవుని బిడ్డలము, దేవుని కుమారులము. అన్యులు అంటే విగ్రహాల దిక్కులు, విగ్రహాలను పూజ చేసేవారు కుక్కలు. అందుకే యేసు ప్రభు ఆ స్త్రీతో అన్నాడు, పిల్లలు తినే ఆహారం కుక్క పిల్లలకు పెడతారా అన్నది ఆ ఉద్దేశంతోనే. కాబట్టి అన్ని జనులకు సువార్త ప్రకటించడంలో పేతురు. దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు లేచి వాటిని చంపుకొని తిను. అపవిత్రమైనవి అనొద్దు. దేవుడు పవిత్రంగా చేసిన వాటిని అపవిత్రమైనవి అనొద్దు. నీవు లేచి చంపుకొని లేవాలి. దేని నుండి లేవాలి? కులభేదాల నుంచి లేవాలి. కులభేదాలు ఇవి పెళ్లి టైంలో బాగా వస్తాయంట. ఈ తాసుపాముల పైకి పడగలెత్తుతాయంట. పెళ్లి టైంలో తాసుపాములు పడగలెత్తుతాయంట. ఏ కులమో? వాక్యంలో గలతీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు భక్తులు చెప్పారు, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరం ధరించుకున్నాం. ఇక్కడ ఉన్నారా మన డాక్టర్లు ఎవరన్నా? ఎస్, స్టాఫ్లో. ఆపరేషన్ థియేటర్లోకి మీరు వెళ్ళి ఉంటారు ఎవరన్నా? నేను వెళ్ళాను. డాక్టర్లు అందరూ ముసుగులు వేసుకుంటారు, ఆకుపచ్చ రంగు అందరూ ధరించుకుంటారు అన్నమాట. అందులో చీఫ్ ఎవరో తెలీదు, అసిస్టెంట్ ఎవరో తెలీదు, స్టాఫ్ నర్స్ ఎవరో తెలీదు, వార్డు బాయ్ ఎవరో తెలియదు. ఎందుకు? అందరూ ఒకేట్లా చేసుకుంటారు. అలాగా యేసు ప్రభువులకు వచ్చిన మనము యేసు ప్రభుని ధరించుకున్నాము. ఇందులో తేడా లేదు. స్త్రీ అని పురుషుడని తేడా తప్పట్టుకోటే. ఈ కులాలు ఉచ్చరించడం కూడా నాకు ఇష్టం లేదు, కానీ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. ఆ సోదరుడు రెడ్డి గారు నా దగ్గరికి వచ్చారు. పాస్టర్ గారు, మా అబ్బాయికి సంబంధం వచ్చింది. మా కులం కాదు అన్నాడు. ఏమండి, ఇంతకాలం నేను బోధ చేస్తున్నాను, ఆయన చర్చికి రాడు. నేను ఇంతకాలం బోధ చేస్తున్నాను, మీ భార్య వస్తున్నారు కదా, ఆమెకు చెప్పుంటుంది కదా, మీకు తెలుసు కదా నా సంగతి. పాస్టర్ గారు, మీ సంగతి నాకు తెలుసు, నేను రాకపోయినా కానీ మీ సంగతి అంతా నేను గమనిస్తూనే ఉన్నాను అని అంటుంటాడు. అంటే ఇక మీకు అర్థం కావాలంటే నేను చెప్పాలి. ఇంకా వారు చౌదరీలు, ఆడపిల్లవారు, వీళ్ళు రెడ్లు అయితేనే చేసుకుంటారు, లేకపోతే చేసుకోరు. నేను చెప్పాను, దేవుని వాక్యాన్ని నేను ఇక్కడ బోధిస్తున్నాను. మీరు ఈ సంఘంలో ఉండదలిస్తే ఈ సంబంధం చేసుకోండి. మారు మనసు పొందిన అమ్మాయి అంతే. మనకు కావాల్సిందేంటి? మారు మనసు పొందిందా లేదా కావాలంతే. మారు మనసు పొందిందా అంటున్నారు మీరు, దేవుని స్తోత్రం. కాబట్టి ఏ కులం చూసుకోవద్దు అన్నాడు. పాస్టర్ గారు, మీరు చెప్తున్నారు కాబట్టి నేను కులం చూసుకోకుండా ఈ సంబంధం చేసుకుంటామన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మైపరచండి. చేసుకున్నారు. హైదరాబాద్లో జరిగింది. నేను ఆ టైంలో లేను, ఆస్ట్రేలియాలో ఉన్నాను. రిసెప్షన్కి వచ్చాను. వాళ్ళకి రిసెప్షన్ జరిగింది. కాబట్టి అర్థం చేసుకోండి, తేడా లేదు మనకి. యేసు ప్రభువులకు వచ్చిన మనకు తేడా లేదు. దాని నుంచి నువ్వు లేవాలి, నువ్వు పైకి లేవాలి. లేమో తేజురెళ్ళేమో, నీకు వెలుగు వచ్చి ఉన్నది. కాబట్టి ప్రభుత్వ ప్రియులారా, దేవుడు మన లెమ్మని ఆజ్ఞాపిస్తున్నాడు. మనము వీటన్నిటి నుంచి లేద్దాము, దేవునికి ఇష్టం కాని వాటన్నిటి నుంచి లేద్దాము, ప్రకాశిద్దాము. మోషే బయట ముఖం ప్రకాశించింది కానీ తర్వాత తగ్గిపోయింది. అయితే యేసు ప్రభు మనలోకి వచ్చినప్పుడు మన హృదయంలో మనం ప్రకాశిస్తాము. ఈ వెలుగు దినదినము ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ వెలుగు, ఈ ప్రకాశం దినదినం ఎక్కువ అవుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అధిక మహిమ నుండి అధిక మహిమ
మోషేదేమో తగ్గిపోతున్న ప్రకాశము, మనదేమో అనుదినము పెరుగుతున్న ప్రకాశము. యేసును కలిగిన మనము అనుదినము ఈ ప్రకాశంలో పెరుగుదాము, దేవుని మహింపరుద్దాము. కాబట్టి మనం లేచి ఆయన కోసం జీవిద్దాం, సాక్ష్యం ఇద్దాం, సేవ చేద్దాం. ఎంతోమంది మన దేశంలో నశించిపోతున్నారు, వారికి ఎవరు సేవ చేస్తారు? నేను ఆస్ట్రేలియా దేశంలో ఉన్నప్పుడు మన దేశాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. ప్రభువా, ఈ దేశంలో మచ్చుకైన చూడ్డానికి ఒక విగ్రహం ఉండేది. అంత పెద్ద దేశంలో విగ్రహారాధన లేదు. దేవుడు అంతగా వారిని దీవించాడు. అభివృద్ధి. విగ్రహారాధన వల్ల వచ్చేది ఏంటంటే చాలా నష్టము, చాలా శాపము. అందుకే మన దేశం దినదినము దిగజారిపోతుంది. మనం ప్రార్థన చేయాలి. దేవుడు మన దేశాన్ని దర్శించాలని ప్రార్థన చేయాలి, సాక్ష్యం ఇవ్వాలి. లేమో తేజరే, లేమో నీకు వెలుగు వచ్చి ఉన్నది, లేమో ప్రకాశించమో. నీవు ప్రకాశించాలంటే లేవాలి, ప్రభు కోసం లేవాలి. ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. స్తోత్రం. దేవానికి స్తోత్రము. మేము లేవాలి. నీకు ఇష్టం కాని వాటి అన్నింటి నుంచి మేము లేవాలి. నీ వాక్యంలో చెప్పబడిన దానికి విరోధంగా ఉన్న ఏదైనా సరే మేము విడిచిపెట్టేయాలి, లేస్తాం ప్రభువా, నీ కొరకు లేస్తాము. ఆ తప్పిపోయిన కుమారుడు వరే లేస్తాము. లోతు లేవనందువల్ల ఆ కుటుంబము అవమానం పొందింది. లోతు భార్య అకాల మరణం పొందింది. దేవా క్షమించు, దర్శించు నాయన. మేము లేస్తాము. ప్రభు కోసం లేవడానికి ప్రేరేపణ దయచేయండి స్వామి. అలాగే పేతురుతో మాట్లాడావు, నువ్వు లేచి చంపుకొని తినవు. అలాగే మేము లేవడానికి అనుగ్రహించము, ఒక్కొక్కరిని బలపరచము. బలమైన తీర్మాన బిడ్డలో దయచేయండి. అలాగే మా అందరి కోసం బిడ్డలు ప్రార్థన చేయాలి. వీరిలో ఒక్కొక్కరిని బలపరిచి నడిపించి మహిమ పొందండి. యేసునామమున స్తుతించి అడిగి పొందుకుంటున్నాము స్వామి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీకు అందరికీ తోడైన బలపరిచి ఆయన కొరకు లేచి ప్రకాశించుటకు సహాయం చేరుగాక. ఆమేన్. మా మాసపత్రిక ఉజ్జీవ జ్యోతి మరియు మా ఇతర ప్రచురణల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా హౌస్ ఆఫ్ ప్రేయర్ 9-7-17 మహమ్మద్ అలీ వీధి, గాంధీనగర్, కాకినాడ 533004.